మంత్రి గారు మీరు ఏ రోజు వస్తే ఆ రోజు కూడా చర్చకు సిద్ధం. నేను దానికి ముందు ఒక 4-5 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మొన్న మీరు ఇచ్చినటువంటి టెండర్స్ డేటెడ్ 25 జనవరి 2024 25 జనవరి 2024 రోజు మీరు ఫస్ట్ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఏ రకమైనటువంటి జిఓఎంఎస్ నంబర్ 1 25 జనవరి 2024 రోజు ఒక జీవో తీసి మీరు ఏం చెప్పారు? మొత్తం దీంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చైర్మన్గా ఉండి మెంబర్స్ ఎవరెవరు ఉండాలి? 5 మెంబర్సు. ఈ కమిటీ ఏమేమి మొడాలిటీస్ ఫాలో చేయాలనో దీంట్లో చాలా స్పష్టంగా గైడ్ లైన్ వేసి ఒక కమిటీ వేసి దానికి టెండర్ ప్రాసెస్ చేయాలని చెప్పేసి మీరు చెప్పారు. అదే రోజు మీరు గ్లోబల్ టెండర్ ప్రకటన చేశారు. సేమ్ డే గ్లోబల్ టెండర్ ప్రకటన చేశారు. అదే రోజు మీరు కమిటీ ఎగ్జిక్యూట్ చేసి మొడాలిటీస్ ఫామ్ చేసి 5 మెంబర్స్ వేసి ఈ మెంబర్స్ కూర్చొని దాని మీద గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి దానికంటూ సమయం అంటూ ఉంటుంది కదా. అదే రోజు మీరు ఒక గ్లోబల్ టెండర్ ఫ్లోట్ చేశారు. అదే రోజు టెండర్ డాక్యుమెంట్ ఫర్ ఈ టెండర్ కోసం కావాల్సినటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కావాల్సిన ఈ టెండర్ని కూడా అదే రోజు ఇంత పెద్ద గైడ్లైన్స్ తయారు చేశారు. ఒకే రోజు ఇన్ని అంశాలు మీరు తీసుకొచ్చినటువంటి మీరు ఏ ఆలోచనతో ఇవన్నీ మీరు చేశారు? ఒకే రోజులో ఇన్ని ఆలోచనలు మరి రాత్రి పగలు పనిచేశారా, దినంలో పనిచేశారా, ఎక్కడ పనిచేశారో చెప్పాల్సిన బాధ్యత గౌరవ మంత్రి గారి మీద ఉన్నది. దీన్ని పక్కన పెడితే మళ్ళీ మీరు దీంట్లో చాలా సమయాన్ని కూడా మీరు స్పష్టంగా టెండర్స్ని ఏ రకంగా టెండర్స్ ఉండాలో ఇది గ్లోబల్ టెండర్స్ అని చెప్పిన తర్వాత ఈ గ్లోబల్ టెండర్స్ కోసం పార్టిసిపేట్ చేయడానికి పంజాబ్ నుంచి హర్యానా నుంచి కూడా కొంతమంది కంపెనీస్ వాళ్ళు వస్తే ఆ రోజు జలసౌదాలో ఏప్రిల్ 18వ తారీఖు రోజు కొంతమంది రైస్ మిల్లర్లను మీరు పిలిచి ఆ రోజు నెగోషియేట్ చేసిన అంశాలను బయటపెట్టమంటారా? ఆ రికార్డును బయటపెట్టమంటారా? ఏ రకమైనటువంటి డాక్యుమెంటేషన్స్ వాళ్ళకు అష్యూరెన్సెస్ ఇచ్చారో అంశాలను బయటపెట్టమంటారా? మీరే చెప్పాలా. నేను ఇంకా గౌరవం కొద్దీ ఇవేమి కాకుండా నేను చాలా గౌరవంగా మాట్లాడుతూ రెక్టిఫై చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన తప్ప నేను ఏ రోజు కూడా తప్పుపట్టాలనో లేకుంటే మిమ్మల్ని కార్నర్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. నేను చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి అవకతవకలు అరాచకాలని మీ దృష్టికి తెచ్చి కొంతవరకన్నా కరెక్షన్ చేసుకోవాల్సిందిగా నేను కోరాను. ఆ రోజు మీరు గ్లోబల్ టెండర్స్ అని చెప్పి మళ్ళీ దాంట్లో ఒక కండిషన్ పెట్టి లోకల్ రిజిస్ట్రేషన్ జిఎస్టీ ఆఫీస్ హైదరాబాద్లో ఉండాలని చెప్పి మళ్ళీ ఒక కండిషన్ పెట్టారు. సో దట్ మీరు అనుకున్న వాళ్లకు మాత్రమే ఈ టెండర్లు ఇవ్వాలని. జలసౌదలో జరిగినప్పుడు అక్కడికి వచ్చినటువంటి బగాడియా రైస్ ఎక్స్పోర్టర్స్ కానీ గురునానక్ రైస్ అండ్ జనరల్ మిల్స్ కానీ నోకా అగ్రో లాంటి కంపెనీస్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మేము కూడా టెండర్లో పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళు అడిగితే మై కమిషనర్ సమझ रहे क्या మై డైరెక్టర్ జనరల్ అని ఒక అధికారి వాళ్ళని భయపెట్టించాడు. భయపెట్టిస్తే వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. అయినా నేను దాంట్లో లోతులకు పోదలుచుకోలేదు. మరి ఇవన్నీ కూడా చేసిన తర్వాత వారిని తప్పించి మీరు అనుకున్నటువంటి వాళ్ళకు టెండర్లు మీరు ఫ్లోట్ చేశారు. ఆ రోజు మరి రేటు డిసైడ్ అయింది కదా 2007 రూపాయలు. మరి 2007 రూపాయల మీద యూ ట్యాక్స్ నువ్వు క్వింటాల్కి 2007 రూపాయలు టెండర్లో పార్టిసిపేట్ చేస్తే మీరు దాని మీద 2223 కాడికి అంటే దాదాపు 216 రూపాయలు ఎక్స్ట్రాగా 116 కాదు 216 రూపాయలు ఎక్స్ట్రాగా
ప్రతి క్వింటాల్కి రైస్ మిల్లర్లను ఇవ్వాలని చెప్పేసి మీరు డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదా? మరి అన్ని వసూలు చేయడానికి పెద్ద మనుషుల్ని వాళ్ళ పేరు చెప్పమంటే కూడా చెప్తా. రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు పాపం భయపడో మీకు ఆడ కూర్చుంటారు. బికాజ్ వాళ్ళు కూడా స్టాకులు పెట్టుకొని అమ్ముకొని ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు భయపడతారు, కమిషనర్కి భయపడతారు. స్టాకులు కొన్ని వందల కోట్ల రూపాయల స్టాకులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎట్లొచ్చినాయి? వాళ్ళ మిల్లింగ్ కెపాసిటీ ఎంత? మిల్లింగ్ కెపాసిటీ మించినటువంటి స్టాకును వాళ్ళ దగ్గర పెడితే రైస్ మిల్లర్ ఎట్లా భరిస్తారు? వాళ్ళకి స్టాక్ యార్డ్స్ ఎక్కడ ఉంటాయి? మురిగిపోతే ఎవరు బాధ్యులు? థెఫ్ట్ అయితే ఎవరు బాధ్యులు? మరి వాళ్ళు ఏం చేయమంటావు వాళ్ళని? వాళ్ళందరినీ కూడా మీరు రైస్ మిల్లర్ని మీ దగ్గర గోడౌన్లు లేకనో లేకుంటే ఇమీడియట్గా దాన్ని మీరు అమ్ముకోలేకనో వాళ్ళ మీద పెట్టి ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మాకు బియ్యం అవసరం లేదు, డబ్బులు కావాలా. మరి రైస్ మిల్లర్లు కూడా మేము పార్టిసిపేట్ చేస్తామంటే రైస్ మిల్లర్లు పార్టిసిపేట్ చేసే అవకాశం లేకుండా మీరు టెండర్లలో రకరకాల కండిషన్లు పెట్టి వాళ్ళని పార్టిసిపేట్ చేయకుండా చేసిండు. బియ్యం ఇస్తామంటే బియ్యం వద్దంటారు. బియ్యం వద్దని చెప్పి బియ్యం బదులు మాకు డబ్బులు కావాలంటారు. డబ్బులు మళ్ళీ మీరే 2007 రూపాయలు డిసైడ్ చేస్తారు. మళ్ళీ వాటిని మీరే 2223 రూపాయలు మీరే డిసైడ్ చేస్తారు. ఈ రకంగా వారిని ఇబ్బంది పెట్టి భయపెట్టి మీరు జల సౌదాలో చేసినటువంటి వాళ్ళకు మీకు 6 నెలల అవకాశం ఇస్తాం, కావాలంటే బాండ్లు రాసిస్తాం, స్టాంప్ పేపర్ల మీద రాసిస్తాం, లేకుంటే కేసులు పెడతాం. మీరు చేసినటువంటి వసూళ్ళు అరాచకం బయట పెట్టమంటారా? అధికారులు లీగల్ చర్యలు తీసుకోమనండి. ఏం లీగల్ చర్యలు, ఎన్ని కేసులు పెడతారో పెట్టమనండి. దీంట్లో ఏమైనా తప్పిదం ఉంటే చెప్పండి.